టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ మాజీ క్రికెటర్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. థానేలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో ఈ మాజీ క్రికెటర్ కనిపించాడు. కనీసం నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సమయంలో చిన్ననాటి స్నేహితుడు సచిన్ ని కూడా గుర్తుపట్టలేదని వార్తలు వచ్చాయి. అయితే గుర్తుపట్టిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ చేతిని కాంబ్లీ వదల్లేదంటూ వీడియో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సచిన్ తో అనుబంధాన్ని కాంబ్లీ గుర్తు చేసుకున్నాడు. ఓ దశలో తాను మాస్టర్ ను అపార్థం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. తనకు సచిన్ సాయం చేశాడన్నాడు. కెరీర్ పరంగానూ ఇచ్చిన సలహాలను కూడా గుర్తు చేసుకున్నాడు. 2009లో మాత్రం తాను సచిన్ ను తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నాడు. అప్పట్లో తనకు సచిన్ ఏమీ చేయలేదని అనిపించిందన్నాడు. అందుకే విభేదాలు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు. 2 సర్జరీల సమయంలో ఆస్పత్రి బిల్లును సచినే చెల్లించాడన్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉందని అన్నాడు. బీసీసీఐ ఇస్తున్న 30,000 పెన్షనే తనకు జీవన ఆధారంగా మారిందన్నాడు. ఆ తర్వాత కాంబ్లీ పరిస్థితిపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. సాయం చేసేందుకు 1983లో వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యులు రెడీ అన్నాడు. కాకపోతే ఒక కండిషన్ ను అంగీకరించాలన్నాడు. రీహాబిలిటేషన్ సెంటర్ కు కాంబ్లీ వెళ్లాలన్నాడు. కపిల్ స్పందన పైన వినోద్ కాంబ్లీ ఆ తర్వాత స్పందించాడు. రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లేందుకు తాను సిద్ధమన్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని కొద్ది రోజుల క్రితమే చెప్పాడు. తనను తన కుటుంబమే దగ్గరుండి చూసుకుంటోందని అన్నాడు. మూత్రం ఆగకపోవడం అనే సమస్యతో కాంబ్లీ బాధపడుతున్నట్టుగా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ సాధించిన ఘనతలు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్ లో వినోద్ కాంబ్లీ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించాడు. ఫ్యూచర్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కెరీర్ ను తనంతట తానుగా పాడు చేసుకున్నాడనే చర్చ ఉంది. 1991లో అంతర్జాతీయ వన్డేల్లోకి కాంబ్లీ ప్రవేశించాడు. 1993లో లాంగ్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.